Yes, very good afternoon friends. Welcome to Sundar Innovations. Dear friends, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని రీనాల్డ్ ట్రైబర్ వెహికల్కి చేస్తున్నాం మిత్రులారా. సో వెహికల్ మోడల్ ఎంత తిరిగింది ఏంటి అనేది వివరాలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడుదండి వెహికల్ ఇది? 2020 ఎంత తిరిగింది ఇప్పటికి? 69,000 తిరిగింది. ఓకే రైట్. సుమారు అంటే ఎంత మైలేజ్ వస్తుంది ఇప్పుడు మీకు? 14 నుంచి 15 అట్లా వస్తుంది. మామూలుగా ఏసీ ఆపేస్తే 18 అట్లా వస్తుంది. ఏసీ వెళ్తే 14-15 వస్తుంది. సీల్ వెహికల్ తీసుకున్నారా మీరు? సీల్ వెహికల్. ఓకే రైట్. ఒకసారి వెహికల్లో ఎగ్జాస్ట్ గ్యాస్ అంటే ఇట్రండి, మనం వాడే పెట్రోలు మండిన తర్వాత కొంత పెట్రోల్ మండకుండా ఎలా బయటికి వెళ్తుంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సైలెన్సర్ దగ్గర ఒకసారి చేయబెట్టి ఎయిర్ స్మెల్ చెక్ చేయండి. కొద్దిగా లైట్గా రైట్ చేయి. పెట్రోల్ వాసన ఇక్కడికి వస్తుంది. ఓకే, దీని అర్థం ఏంటంటే మనం మండిస్తున్న పెట్రోలు, మీరు ఖర్చు పెడుతున్న పెట్రోలు ఇంజన్లోకి వెళ్ళి పూర్తిగా మండకుండా కొంత వ్యర్థం అవుతుంది. సో అది ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలిసే ప్రయత్నం చేద్దాం. 68,750 కిలోమీటర్లు తిరిగింది. ఏసీ ఆఫ్ చేయండి వెహికల్. సో మిత్రులారా, మనకి ఈ వెహికల్కి డైరెక్ట్గా ఎక్కడా కూడా ఎయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసేదానికి అవకాశం లేదు. సో కాబట్టి వెహికల్ యొక్క డైరెక్ట్ ఎయిర్ ఇన్లెట్లోనే ఫిల్టర్ ఓపెన్ చేసి ఎయిర్ ఇన్లెట్లోనే ఈ విధంగా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మనకి ఇంజిన్ యొక్క రన్నింగ్ని బట్టి ఆటోమేటిక్గా స్లోగా సక్షన్ చార్జ్ చేయడం జరుగుతుంది. సో మిత్రులారా, మనకి సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ ఎందుకు వాడాలి, దీని యొక్క ఆవశ్యకత ఏంటి అనే దాని మీద మనం చాలా టెక్నికల్ రీసెంట్గా ఒక లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా చాలా క్లియర్ టెక్నికల్ డీటెయిల్ వీడియో అనేది చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అందరికీ సందేహాలు ఉన్నాయి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సందేహాలు ఉన్నాయి. సో మనకి అవసరం ఏంటి, దాని యొక్క వాల్యూస్ ఏంటి, ఎందుకు మనం తీసుకునేది కొత్త వెహికలే కదా, ఈ కొత్త వెహికల్కి ఎందుకు యాంటీడాట్ అవసరం ఉంది అనే దానికి. సో దాని మీద కొంచెం క్లియర్ డిస్కషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే BS1 నుంచి BS6 వరకు కూడా అనేక టెక్నాలజీ మార్పులు జరిగినాయి. ఈ మార్పుల యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఇంజిన్ యొక్క పొల్యూషన్ తగ్గించాలి. ఇంజిన్ పొల్యూషన్ అనేది వాతావరణానికి భారమే కాకుండా ఇంజిన్లో కూడా ఆ భారధాతు, కార్బన్ అనే భారధాతు ఇంజిన్లో ఉండి ఇంజిన్ని ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తుంది. సో ఆ డ్యామేజ్ చేయటం వల్ల ఇంజిన్ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయిన లైఫ్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొచ్చుకోవాలి అంటే అది అయ్యేది కాదు. ఇప్పటి వరకు 60,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ 60,000 కిలోమీటర్లో డిప్రిసియేషన్ లాస్ అనేది మనం ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నాం. ఈ డిప్రిసియేషన్ లాస్ అనేది యాజ్ పర్ లా ఫస్ట్ ఇయర్ 30%, సెకండ్ ఇయర్ 40%, థర్డ్ ఇయర్ 50% అనేది 3 సంవత్సరాల్లో ఇంజిన్ యొక్క డిప్రిసియేషన్ మీరు తిరిగినా తిరగకపోయినా 50% డౌన్ అయిపోతుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ కొన్ని ఆ రంగంలో వాళ్ళు పెట్టిన వాల్యూస్ ఇవి ప్రత్యేకంగా మనం తయారు చేసి మనము పెట్టినవి అయితే కాదు. ఎవరైతే ఆటోమొబైల్ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉండే నిపుణులు ఇచ్చిన
సంకేతాలు ఇవి. డిప్రిసియేషన్ లాస్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ ఇంజిన్ యొక్క టెక్నికల్ వాల్యూస్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పిన దీన్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావాలంటే మీ వెహికల్ని ఇన్సూరెన్స్ చేసేటప్పుడు వెహికల్ యొక్క ఐడివి వెహికల్ వాల్యూస్ ఎంత ఉన్నాయి అనే దాని మీద మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వెహికల్ వాల్యూ ఎంత ఉంది అనేదాన్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ వెహికల్ వాల్యూ మీదే డిప్రిసియేషన్ లాసెస్ అన్నీ తీసేసి దాని మీదే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ డిప్రిసియేషన్ ఎందుకు వస్తుందయ్యా అంటే వెహికల్లో ఉండే కార్బన్ ధాతువు వల్ల. ఈ కార్బన్ ధాతువుని తీసేయటం అనేది చాలా ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. సో దాన్ని మనం పాసిబుల్ చేసే ప్రక్రియే ఇప్పుడు ఈ యొక్క సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ ద్వారా మనం చేస్తున్నాం. సేమ్ ఇలాగే అనేక రకాలైన ఇంజన్స్కి మనం చేయవచ్చు. ప్రతి వాహనదారుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వెహికల్ పైన క్లీన్ చేయగలం కానీ లోపల క్లీన్ చేయలేము. ఈ లోపల క్లీనింగ్ అనే ఆబ్జెక్టివ్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ బాడీలో మన స్టమక్లో క్లీనింగ్ అనేది ఆటోమేటిక్గా ఏ రోజుకు ఆ రోజు మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోవడం వల్లే మనం రెండో రోజు సుఖంగా అన్ని పనులు మనం హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం. బట్ ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఆ పరిస్థితి జరగకపోతే మనం చాలా రకాల నష్టాలని చవి చూడాల్సి వస్తుంది. సో అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే హ్యూమన్ హెల్త్ కండిషన్ అనేది మనం బాడీ నుంచి ఏదైతే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉందో అదంతా జరిగితేనే రోజువారీ దైనందినమైన జీవితాన్ని మనిషి పొందగలడు అనేది మనకి ఇక్కడ చెప్పకనే అర్థమవుతా ఉంది. సో అదేవిధంగా వెహికల్ యొక్క లోపల ఇన్నర్ పార్ట్స్ కూడా మనం క్లీన్ చేసే ప్రక్రియ అనేది ఇక్కడ జరగట్లేదు అనేది వాస్తవికమైన సిద్ధాంతం. ఆ వాస్తవికమైన సిద్ధాంతాన్ని మనం ఇంకా వాస్తవాల్లోకి తీసుకెళ్తే వెహికల్ మెయింటెనెన్స్లు, పారామీటర్ కండిషన్స్ అన్నీ చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒక సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ తోటే మనం అప్ టు 1 lakh కిలోమీటర్ వరకు కూడా మనం తీసివేయవచ్చు. సో ఆ విధానాన్ని మనం ఇప్పుడు లైవ్లో చెక్ చేపిస్తున్నాం. మనం ఇదేమి వాళ్ళకి వీళ్ళకి అటు ఇటు అంటే తెలిసి తెలియకుండా మనం చెప్పే ప్రయత్నం అయితే కూడా చేయటం లేదు. ఖచ్చితంగా లైవ్లోనే మీ అందరికీ కూడా ఈ యొక్క రిజల్ట్స్ని కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో దాని ద్వారానే అందరికీ కూడా రీచ్ అవుతా ఉంది. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ పీపుల్, వేల మందికి, లక్షల మందికి మన యొక్క టెక్నాలజీస్ని అందించున్నాం. సో ఎన్విరాన్మెంట్ అనేది హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. వెహికల్ హెల్తీగా ఉంటే ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉంటుంది. సో ఒక దాని బేస్ ఇంకొక దానికి ప్రమాణం అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. సో కాబట్టి ఈ బేస్ని మనం 100% టెక్నికల్గా, క్వాలిటీగా మనం ఉంచుకోగలిగిన రోజులు 100% మన వాహనం కూడా ఒక మంచి వాల్యూస్ తోటి, మంచి పికప్ తోటి, మంచి మైలేజ్ తోటి ఎక్కువ కాలం లైఫ్ అందరికీ కావాల్సింది ఇదే. సో ఈరోజు వాహనదారులందరూ కూడా కొత్త టెక్నాలజీల వైపు మొగ్గు చూపుతూ కొత్త టెక్నాలజీలు నిజంగా ఉన్నాయని వారి యొక్క పాత వాహనాల్ని తీసేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దయచేసి అలాంటిది ఎక్కువ చేయొద్దు. దానివల్ల మనం ఖచ్చితంగా నష్టపోతున్నాం అనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి. సో మీ యొక్క వాహనం దాదాపు 15 సంవత్సరాల కాలం ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు. ఇవాళ కాలాన్ని బట్టి మనం సంవత్సరానికి 2 సంవత్సరాలకే వెహికల్ని రీసేల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో దానివల్ల మనకి ఎంతో కొంత నష్టమే కానీ లాభం అయితే లేదు. ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోగలరని మనం చేస్తూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో నష్టాలన్నింటినీ కూడా పూరించడానికి ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ అనేది వాహనదారులకు ఉపయోగపడుతుంది. ఆటోమొబైల్లో అనేక రకాల ఇంజన్స్, అన్ని ఇంజన్స్ కూడా అండర్ BS6, BS7 ఈ లా ప్రకారమే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఇంకా క్రాస్ చేసి ఇంకా ఎక్కువ విలువల్ని వెహికల్ ఇంజనీరింగ్ రంగంలో మనం సమృద్ధి పరిచే విధంగా ఈ యొక్క టెక్నాలజీస్ని డిజైన్ చేయడం జరిగింది. సో వీటిల్లో రాబోయే రోజుల్లో మనం హైడ్రోజన్ జనరేషన్ తోటి, కంప్లీట్ హైడ్రోజన్ తోటి నడిచే వాహనాన్ని కూడా మనం చూడబోతున్నాం. అదేవిధంగా హైడ్రోజన్ 50%, ఫ్యూయల్ 50% కూడా నడిచే 80% హైడ్రోజన్, 20% ఫ్యూయల్ తోటి మనం రాబోయే రోజుల్లో వాటర్ కిట్ని కూడా మనం చూడబోతా ఉన్నాం. 100% వాటర్తో నడిచే వెహికల్ని కూడా ఈ మధ్యలో భాగంగానే మీకు డెమాన్స్ట్రేషన్ చేయబోయే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో కాబట్టి వాహనదారులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకొని మీ యొక్క వాహనం నుంచి కొంత ఎక్స్పెండిచర్ని తగ్గించుకొని అది మీకు ఆదాయ వనరుగా ఉపయోగించుకోగలరని మనవి చేస్తూ ఉన్నాను. బాబు ఒకసారి ఇప్పుడు స్మెల్ చెక్ చేయవా? అవసరం లేదు, ఎక్సలేటర్ అవసరం లేదు, చెయ్యి.
అండి లైట్గా వస్తుంది. సో ఇదేమవుతుందంటే 100% మీరు కొట్టించిన పెట్రోల్ ఇంజిన్లో కంబషనేట్ అవుతుంది. ఎప్పుడైతే అది కంబషనేట్ అవుతుందో ఆ వాల్యూస్ మీకు మైలేజ్ రూపంలో వస్తాయి. వేసేయండి, దాన్ని వేసేయండి. బాగానే కూర్చోలేదు, డౌన్ అయిందా? కూర్చోలేదు. కూర్చోలేదా? సో మిత్రులారా, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక లైవ్లో కలిసి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.